తెలుగుదేశం పార్టీ తరపున గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి గంటా శ్రీనివాసరావు భీమిలి తర్వాత ఆయన విశాఖకి ఇచ్చిన క్రిందసారి గెలిచారు. వరుసగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే ఆయన ఒక నియోజకవర్గంలో ఫిక్స్ కారు. అది పార్టీ చేస్తుందా ఆయన చేస్తుందా అన్నది పక్కన పెడితే గంటా శ్రీనివాసరావు అయితే స్ట్రాంగ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి. అటు సామాజిక వర్గ పరంగా, రెండవది రాజకీయ అనుభవం రీత్యా ఆయనకి ఈ దఫా టికెట్ ఇవ్వకూడదన్నటువంటిది నిర్ణయించుకున్నదే పార్టీ అంటే కాదు, ఇద్దామని నిర్ణయించుకుంది. కానీ ఎక్కడ అంటే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసేటట్టు, అంటే పొమ్మన లేక పొగబెట్టడం. ఆ జిల్లాకే సంబంధం లేదు, కానీ అక్కడ ఎందుకు పెడుతున్నారంటే ఒకటి అయ్యన్న పాత్రుడికి అడ్డం తొలగించడం, అయ్యన్న పాత్రుడి కొడుక్కి అనకాపల్లి ఇవ్వని దానికి గాను ఆయనకు వచ్చేటువంటి ఆగ్రహాన్ని గంటాకి సీట్ ఇవ్వకపోవడం ద్వారా అవతలకు పంపించడం ద్వారా సంతృప్తి పరచడం ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి గంటా శ్రీనివాసరావు మీదన పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి ఆగ్రహం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది. గంటా శ్రీనివాసరావు, రామచంద్రయ్య లాంటి వాళ్ళు నచ్చడం. ఇప్పుడు రామచంద్రయ్యకి కూడా అనౌన్స్ చేసినట్లేరు ఉద్దేశంతో. ఎందుకంటే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయించింది వీళ్ళిద్దరే అన్నటువంటి కోపం ఉంది. వాళ్ళిద్దరి మీద కొంచెం నెగిటివ్ ఉంది కాబట్టి అందుకోసం సాటిస్ఫై చేయడానికి ఈ విధంగా తోసేసి రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారా అన్నటువంటి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అన్నటువంటి ప్రచారం నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు. అందులో పర్టికులర్లీ అనకాపల్లి పార్లమెంటు స్థానం నుండి ఆయన పోటీ చేయించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. అది నిజమైతే వలసల్లో కీలకమైనటువంటి వలస అవుతుంది.